ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత లాక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత లాక్స్ అండి. ఈరోజు వచ్చేసి 2 days బ్యాక్ 1K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే మీతో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఏంటంటే అసలు స్టార్టింగ్ జీరో నాలెడ్జ్తో అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. యూట్యూబ్ ఛానల్ లాస్ట్ 2024 ఏప్రిల్ 29 తారీఖు అయితే యూట్యూబ్ ఛానల్ నేనైతే స్టార్ట్ చేసిన డేట్ అండి. అప్పుడు వచ్చేసి నార్మల్గా నేను 2 years నుంచి శారీస్ బిజినెస్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది, మనం శారీస్ బిజినెస్ చేస్తున్నాం కదా, చాలామంది ఆన్లైన్లో శారీస్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసుకుందాము, ఏదన్నా ఒక ఉంటుంది కదా ప్రాఫిట్ అనే లెక్కలో నేను ఆఫ్లైన్లో సేల్ చేస్తాను నార్మల్గా శారీస్ అయితే. ఆన్లైన్లో ట్రై చేస్తాము అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి. అలాగే అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ గురించి అసలు ఏమీ తెలియదండి. అదే చెప్పా కదా, జీరో నాలెడ్జ్ అనమాట, ఏమీ తెలీదు. కానీ ఫస్ట్ వీడియో మాత్రం బ్యాంగిల్స్ నేను ఫ్యాన్సీ స్టోర్ కూడా రన్ చేసేదాన్ని. ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ ఇంట్లోనే హోమ్ ఫర్ సేల్ అండి. అలాగా శారీస్కి వచ్చిన వాళ్ళు ఇవి కూడా తీసుకుంటారని చెప్పేసి నేనైతే పెట్టడం జరిగింది. ఆ వీడియోని అయితే తీసి పెట్టానండి, పర్లేదు, లైట్గా వ్యూస్ వచ్చాయి. ఇంకా అలా 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 ఇంకా శారీస్ వీడియోస్, షార్ట్స్, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇదండి నా యూట్యూబ్. నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు అనుకోలేదండి. నేను మా రిలేటివ్స్ దగ్గర ఇక్కడిక్కడ ఒక 50 సబ్స్క్రైబర్స్, 40 సబ్స్క్రైబర్స్ అయితే నేను చెప్పాను అనమాట. అంటే మన ఛానల్ మనం పెట్టామని చెప్పి ఎవరికి తెలియదు కదండి, మనం చెప్తేనే తెలుస్తుంది. అలా ప్రమోట్ చేస్తున్నాను నేనే అనమాట. మా ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని ఈ విధంగా నేను ఛానల్ పెట్టాను, నేను శారీస్ నేను చేద్దాం అనుకుంటున్నానంటే చాలా వరకు నాకైతే చాలా మంది సపోర్ట్ చేశారండి. ఈవెన్ చెప్పాలంటే స్టార్టింగ్ మా హస్బెండ్ అయితే ససేమిరా ఒప్పుకోలేదండి. ఏంటి ఇలాగా, మా ఇళ్ళల్లో ఎవరు అలా చేసింది లేదు, నువ్వెందుకు ఇలా అలా అలా అని చెప్పి అన్నాడు. తర్వాత కొంచెం వ్యూస్ బాగా వచ్చి శారీస్ ఆన్లైన్లో సేల్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత నాకు సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేదండి. అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలా చెప్పాను కదండి, నేను ఇక్కడెక్కడే సబ్స్క్రైబర్ అయితే చేయించుకున్నాను. కానీ నాకు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి కదా సబ్స్క్రైబర్స్. నార్మల్గా యూట్యూబ్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చి, ఆ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కదండి. అలా మనకి ఎప్పుడు అవుతారు అసలు 1000 సబ్స్క్రైబర్స్? అసలు అయ్యే సమస్య అసలు ఉందా? అసలు అవుతుందా? మన వల్ల అవుతుందా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలో అని చెప్పి అనుకున్నానండి. ఏంటంటే మనది ఓన్ కంటెంట్ అనమాట, ఓన్లీ శారీస్వి ఉంటాయి, లేదా డైలీ లాగ్స్ అనమాట. నాది ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత లాక్స్ అని పెట్టానండి. శారీస్ అని అయితే నేనైతే మెన్షన్ చేయలేదు. లాక్స్ పెడదామని చెప్పి స్టార్ట్ చేసింది కూడా. ఇంకా అలా అలా ఇంక శారీస్ అలా సేల్ చేస్తున్నాం కాబట్టి ట్రై చేస్తామని చెప్పి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా చెప్పాలండి మీతో అయితే నిజంగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం అండి, నేను నా ఓన్ కంటెంట్, నేను ఎక్కడ ట్రావెల్ జర్నీ చేసిన వీడియోస్, ఇంకొక కంటెంట్ అలా ఏమీ లేదు. డ్యాన్స్ అంటే మోటివేషన్స్, సాంగ్స్ యూస్ చేసి షార్ట్స్ అలా ఇలా ఏమీ లేదండి. ఓన్లీ శారీస్ వీడియోస్, డైలీ లాగ్స్ అనమాట. నేను ఎక్కడ వెళ్ళాను, నేనేం చేస్తున్నాను, ఈరోజు ఏం చేశాను వంట, అలా ఉండేవి అనమాట. నా వీడియోస్లో మీరు చెక్ చేస్తే షార్ట్స్ అంతా కూడా అలాగే ఉంటుందండి. ఓన్ కంటెంట్ అయితే ఉంటుంది. నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలియదండి అసలు యూట్యూబ్ ఛానల్ గురించి అసలు ఏం తెలీదు. నేను వేరే వాళ్ళ యూట్యూబర్స్ని ఫాలో అయ్యి, చాలా మంది ఉన్నారండి టెక్ ఛానల్ వాళ్ళు, వాళ్ళని ఫాలో అయ్యి మాత్రమే వాళ్ళ ద్వారా నేనైతే కొంచెం ముందుకు వచ్చానని అయితే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్కి చాలా మంది తెలియదండి, తెలిసినా చెప్పరండి. నిజంగానే మా లొకాలిటీలో అయితే ఏమో ఎక్కువ వచ్చేస్తాయేమో, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చి సేల్ అయిపోతాయి ఎందుకు అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి ఇక్కడైతే. నిజంగానే చాలా వరకు మా ఏరియా వాళ్ళైతే నాకు సపోర్ట్ చేశారు, ఎలా చేయి అలా చేయని చెప్పి సజెషన్స్ కూడా ఇచ్చారండి. పేరునే చెప్పలేను కానీ ఒక 10-15 మెంబర్స్ దాకా ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేశారు ఇక్కడ వాళ్ళు నాకు. నెక్స్ట్ వచ్చేసి మాదైతే నేను పెరిగిన వాతావరణం వచ్చేసి మాది పక్కా పల్లెటూరు అండి. నిజంగానే తిరుపతి సైడ్ దగ్గర మాది పక్కా పల్లెటూరులో నేను పుట్టి పెరిగింది.
అంతా కూడా పల్లెటూరు వాతావరణంలోనండి. ఏంటంటే నాకు కొత్త వచ్చింది అంటే లొకేషను, నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను టౌన్కి అయితే రావడం జరిగింది. టౌన్ అంటే ఇప్పుడు నన్ను ఇచ్చింది వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో, వెంకటగిరి అని చెప్పి మా ఊరైతే. ఈ వెంకటగిరి టౌన్లో అయితే నన్ను ఇవ్వడం అయితే జరిగింది. కానీ స్టార్టింగ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను కూడా. అంటే అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయాను కదా నేను, పల్లెటూరు వాతావరణానికి. ఇక్కడ కొంచెం కొత్తగానే ఉండిందనమాట. అలా 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 అడ్జస్ట్ అవుతా. ఇప్పుడైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉండదండి, నిజం చెప్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని ఉంటుంది, కానీ సిచ్యువేషన్స్ బట్టి వెళ్తానండి, సిచ్యువేషన్ బట్టి వెళ్తాను. నెక్స్ట్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అయిన దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను కేక్ తీసుకొచ్చి స్మాల్ పార్టీ లాగా చేసుకున్నాను సెలబ్రేషను అని చెప్పి, మా పిల్లలతో చేసుకుందాము అని మైండ్లో అయితే ఉన్నింది. 1 ఇయర్ అయిపోయింది స్టార్ట్ చేసి ఛానల్. 1 ఇయర్ సందర్భంగా అయినా సరే, యానివర్సరీ లాగా అనుకోండి, లేదు 1K సబ్స్క్రైబర్స్ అనే సంతోషంలో అయితే సెలబ్రేషన్ చేసుకుందామని అనుకున్నాను. బట్ ఏంటంటే మా హస్బెండ్ కొంచెం మాకు దూరంలో ఉండడం వలన ఈ 2 days జాబ్ పర్పస్ వల్ల దూరంగా ఉండడం వల్ల నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అతను లేకపోయేసరికి చేసుకోవాలని చెప్పి కూడా. ఇంకా అతను రిటర్న్ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఇంక సైలెంట్ అయిపోయానండి. కానీ నాకు మన సబ్స్క్రైబర్స్కి నిజంగానే చాలా రుణపడి ఉన్నానండి నేనైతే చెప్పాలంటే. ఇప్పుడు నేను ఎక్కడ బయట వెళ్ళి నార్మల్గా చాలా మంది డైలీ లాగ్స్లో కానీ ట్రావెల్ చేసే, అంటే ఇక్కడ ఉండే ప్లేస్ కంటే వేరే ప్లేస్కి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటారు కదా, నేను అలా కాదు. ఇంట్లోనే ఉండి ఏదో నాకు నా ఓన్ కంటెంట్తో నేను శారీస్ చూపించుకోవడం, ఏదో నాకు వచ్చి రానాలు చెప్పాలంటే పక్కాగా నేను డిగ్రీ చేశాను, కానీ చదువులో ఎక్కడ యూట్యూబ్ ఛానల్ గురించి లేదు కదండి. దానికోసం మినిమం ఏదో హాఫ్ నాలెడ్జ్తోనే నేనైతే స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ఈ రోజుటికైతే 1K సబ్స్క్రైబర్స్ సాధించాను అనమాట. ఇది చాలా మందికి అది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు. నాకు ఎక్కువ మాట్లాడడం కూడా రాదండి నిజంగానే కంటిన్యూస్గా. కానీ మన సబ్స్క్రైబర్స్కి నా ఒపీనియన్స్ అన్నీ చెప్పుకోవాలని చెప్పి నేనైతే వీడియో అయితే ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం వీడియో, మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరే కరెక్ట్ చేయాలి, నాకు సజెషన్స్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో మీరు సజెషన్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసి, నన్ను నమ్మి ఆర్డర్స్ వస్తున్నందుకు శారీసు, అలాగే నన్ను సపోర్ట్ చేసి లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ 1000 మందికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి అది మామూలు విషయం కానీ ఎందుకు అన్నానంటే, నేను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైవ్లో, మళ్ళీ కంటెంట్ నచ్చకో ఏమో తెలియదు, అంటే నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి డిస్టర్బెన్స్ అని చెప్పి మొబైల్స్లో అన్సబ్స్క్రైబ్ చేసుకునేస్తారు కదా, చేసుకుంటారు కదా. ఆ విధంగా చాలా మంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అది మాటల్లో అయితే చెప్పలేనండి నిజంగానే. స్టార్టింగు ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, వీడియో అట్లా ఆన్ చేసామంటే చాలు, చిన్న పిల్లల కానించండి 5 years బేబీ నుంచికి 15 years ఓల్డ్ పెద్దవాళ్ళ వరకు, 50 years అంటే మీకు అర్థమవుతుంది కదా, అంత వాళ్ళ వరకు ఏంటి, ఎందుకు నీకు ఏమి పిచ్చి, ఎప్పుడు వీడియోలు పిచ్చి, ఎందుకు వీడియోస్ తీస్తున్నావు, అసలు ఇవన్నీ వీడియో ఎందుకు తీసేది, ఇవన్నీ ఎందుకు తీసేది, అట్లా చాలా మంది చాలా మాటలు అనేవాళ్ళు అనమాట. నాకు అప్పుడు చాలా బాధ అనిపించేది. ఎందుకు మనం ఏదో వీడియోస్ పెట్టి మన సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి, మనకు సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం, మనమేమి మిస్బిహేవియర్ ఏం చేయట్లే కదా నార్మల్గా ఈ వీడియోస్లో కూడా, నార్మల్ మనకు ఉన్నింది ఉన్నట్టు చూపించుకుంటున్నాం, దానికి ఏముందిలే అని అనుకున్నా. అట్లా అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యి బాధపడేదని. అప్పుడు నేను అనుకున్నానండి నిజంగానే, నాకు ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారో, నెక్స్ట్ మానిటైజేషన్, వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ అయిన తర్వాత, అమౌంట్ గురించి పక్కన పెట్టేసేయండి, మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేను చెప్పకనే ఆ పొద్దు వాళ్ళు నన్ను ఆ మాట అన్నప్పుడు, ఏంటి పిచ్చా నీకు, ఎప్పుడు అన్నిటికీ అన్ని వీడియోస్ తీస్తుంటావు ఎందుకు అని చెప్పి, ఆ మాటలు నేను సమాధానం చెప్పకనే చెప్పినట్టు అవుతుంది నేను సక్సెస్ అయితే. నిజమా కాదా అండి? నేను సక్సెస్ అయితే వాళ్ళకి చెప్పకనే నేను సక్సెస్ అయినానని చెప్పినట్టు అవుతుందనే లెక్కలో నేనైతే ఇన్ని రోజులైతే పేషెన్స్గానే ఉన్నాను. కానీ ఫైనల్గా అయితే నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యాను అనమాట. అదండి ఈ విషయము.
నేను వచ్చేసి మా అమ్మ నాన్నకి ముగ్గురు కూతుర్లు అండి. ఇంట్రడక్షన్ వీడియో స్టార్టింగ్ చెప్పుండాలి ఇది, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ముగ్గురు కూతుర్లు అండి. పెద్ద ఆమె, చిన్న ఆమె, నేను లాస్ట్. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి నాకు మ్యారేజ్ అయిన తర్వాత వెంకటగిరిలో వచ్చారని చెప్పాను కదండి. ఇక్కడ వచ్చేసి మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారండి, చెన్నై లొకేషను. నెక్స్ట్ వచ్చేసి మాకైతే మా ఇద్దరికి ఇద్దరు కొడుకులు అనమాట. ముచ్చటగా ఇద్దరు కొడుకులు అండి నాకైతే. ఇంక వాళ్ళు చూసుకోను, టైం దొరికినప్పుడు మాత్రమే నేను వీడియోస్ అయితే సెండ్ చేస్తాను. అది విషయము. ఇంకా ముందు కూడా నన్నైతే సపోర్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏదో ఒక మంచి పని చేస్తాము అని చెప్పి అనుకునే టయానికి నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కుదరట్లేదు. కానీ నెక్స్ట్ మానిటైజేషన్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మాత్రము నిజంగానే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ అయిన వెంటనే నేనైతే కొంతమందికి కొన్ని చేయాలని అనుకుంటున్నాను. అది ఇంకెలా ఉందో ముందు చెప్పలేను, కానీ కంపల్సరీ అండి. నేను దీంట్లో యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఈజ్ మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలండి. యూట్యూబ్ ఈజ్ గుడ్ ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవాలి. అసలు ఫ్రెండ్స్ కంటే కూడా, రిలేటివ్స్ కంటే కూడా ఒక మనిషిలాగా అయిపోయిందండి నిజంగానే. నాకైతే ఫోను ఇప్పుడు ఒక ఫోన్ కాదండి, అసలు ఈ ఫోను నేను యూజ్ చేసే ఫోను నాకు ఒక మనిషిలాగా, నాకు ఒక వార్నింగ్ లాగా, నాకు వార్నింగ్ ఇచ్చే, సపోర్ట్ చేసి ముందుకు నడిపించే ఒక ఫ్రెండ్ లాగా. నేను బాధపడినప్పుడు నాకు టక్కున నేను మొబైల్ తీసుకొని ఇంక లైవ్ పెట్టుకునేస్తా. సబ్స్క్రైబర్స్తో మాట్లాడితే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయలేక స్ట్రగుల్స్కి, అది అలాగనమాట. నాకు ఒక మనిషిలాగా సపోర్ట్ అయిపోయిందండి నిజంగానే ఫోన్. నిజం చెప్పాలంటే ఫోన్ అంటే ఫోన్ కాదు, యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేస్తారు. నన్నైతే చాలా సపోర్ట్ చేస్తారు. దాని వరకు మాత్రం నిజంగానే మెచ్చుకోవచ్చు. మనం ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మనకు సపోర్ట్ చేస్తున్నారంటే మన దగ్గర ఏదో ఆశించి కాదండి, మన కంటెంట్ నచ్చి ఏదో ఒకటి చెయ్యాలి, ఏమీ తెలియదు ఈ అమ్మాయికి అనే లెక్కలో నాకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 1000 సబ్స్క్రైబర్స్ కూడా నేను ఎవరిని అడిగి చేర్చుకున్నది అయితే కాదు. నార్మల్గా వాళ్ళు అయ్యే వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. ఓకేనా, అదండి విషయము. మాదైతే నెల్లూరు సైడు, మీకు తెలిసి ఉంటుంది. నా లాంగ్వేజ్ అయితే ఇలాగే ఉంటుంది. మీకు ఏదైనా అర్థం కాలేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్విప్మెంట్స్ ఏవేవి తీసుకున్నాను, అవి ఎంతెంత కాస్ట్ పడింది, ఎక్కడ తీసుకున్నాను, క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా. నేను ఫస్ట్ వీడియో అండి, లాస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే లాంగ్ వీడియో. ఫస్ట్ వీడియో శారీస్ గురించి కాకుండా ఓన్గా నా గురించి నేను చెప్పుకునే ఇంట్రడక్షన్ వీడియో అనమాట అది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి. దీనికన్నా నేను ఇంకేం చెప్పుకోవాలండి నిజంగానే. నేను దీనికి మించి ఇంకా నా దగ్గర ఇంకా మాటలు లేవు చెప్పుకోవడానికి. అదండి విషయము. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు నన్ను తీసుకెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నాకు ఒకటి నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేనైతే ఏదో ఒక హెల్ప్ నా తరపున చేయాలని వేరే వాళ్ళకి అనుకుంటున్నాను. వేరే వాళ్ళకి అంటే ఏదో ఒక మంచి పని చేద్దాము, నలుగురికి ఉపయోగపడే పని చేద్దామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అదండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు అయితే వస్తానండి. నాకు వచ్చినట్టు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇదండి విషయము. నెక్స్ట్ వచ్చేసి శారీస్ కలెక్షన్ గురించి చెప్తానండి. శారీస్ అయితే నేను వెంకటగిరి కదండి మాది, హోల్సేల్ షాప్ నుంచి తీసుకొచ్చి సేల్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు బయట ఊరు నుంచి కూడా, అంటే అదర్ అక్కడి నుంచి కూడా తీసుకొచ్చుకొని సేల్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే బాగానే జరుగుతుందండి బిజినెస్ అయితే, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. ఓకే, ఇంకా నన్నైతే సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకేనా, మీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.